ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మంత్రి లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో మహిళలు రోడ్డెక్కారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టీడీపీకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి మహిళల ఫోటోలు తీశాడని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఫోటోలు తీసిన వ్యక్తి టీడీపీకి చెందినవాడు కావడంతో పోలీసులు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఫోటోలు తీసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను రోజు డ్యూటీ ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తానంటే చిలువూరు నుంచి తుంపూడు వస్తా. తుంపూడు స్టాప్ లో బస్సు ఎక్కుతాం. మేము 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకుముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు. నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకుందామని చూసా. ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సిందని లాక్కుంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సిందని అంటే పైన 5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసేసా. అంటే ఇంకిక్కడ ఆపేద్దాము, అప్పుడే తీసుకొని స్టార్ట్ చేశాడు అనుకోని. ఆంజనేయులు అంట ఆయన పేరు, ఇంటి పేరు తెలియదు. ఆంజనేయులు అంట తీసాడా. ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు అయ్యేనేమో అనుకుని నేనేం చేసా, అవి డిలీట్ చేసి ఆయనకి ఇలా ఫోన్ ఇస్తున్నా. ఏళ్ళు తగిలి స్క్రోల్ అయింది. కొంచెం స్క్రోల్ అవ్వగానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అమ్మాయి ఫోటోలు కనిపించినాయి. ఏంటిది అని చెప్పి ఆలోచించాడు. ఫోన్ లాక్కొని జోబ్ లో పెట్టేసుకున్నాడు. ఫోన్ ఇవ్వలా. ఏంటో మళ్ళీ ఏం చేశాను, రిటర్న్ మళ్ళీ ఫోన్ లాక్ కూడా ట్రై చేసి ఫోన్ లాక్కున్నా. తీరంటే దీనన్నాడు. ఎలాగైనా లాక్ తీపిచ్చి ఫోటోలు చూస్తే అందరూ మా ఊరోళ్ళే, మా చుట్టాల పిల్లలు అవని, ఈ ఊరు పిల్లలు అవని, అందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ మా ఊళ్ళో ఉన్నాయి. మహిళలకు రక్షణ గౌరవం కావాల్సిన ఈ నియోజకవర్గంలో మరి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఇక్కడ తుమ్మపూడి గ్రామంలో మరి రక్షణ లేదు, గౌరవం లేదు. మరి ఇంత నగ్నమైన ఫోటోలు కూడా తీసిన విధానం కూడా తుమ్మపూడి గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. సార్ మీరు ఎక్కడో అక్రమ కేసులు పెట్టి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏం చేయాలి సార్? న్యాయం చేయాలి. అతన్ని ఎందుకు కాపాడాలి? అక్కడ ఈ గ్రామస్తులు మా రంగంలో వివరంగా చెప్పారు. అతన్ని ఎందుకు కాపాడాలి? తప్పు చేశాడు కదా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఖండించాలి. ఏ విధమైన ఖండన తీసుకుంటారు? నేను జడ్పీటీసీగా ఉన్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మా ఊర్లో కూడా పిల్లలు ఉన్నారు, అందరికి ఎక్కువ పిల్లలు ఉన్నారు. ఇలా జరగటం అనేది మాత్రం మంచిది కాదు. ఒకసారి ఈ విషయంలో మరి మన మంత్రి గారు అనేటువంటి నారా లోకేష్ గారు స్పందించి దీనికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.